మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 8ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దైవిక వైభవాలను, తన స్వరూపాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ శ్లోకం ఆ ప్రకటనకు గుండె వంటిది. ఎందుకంటే ఇందులో భగవానుడు తనను తాను అన్నింటికి మూలంగా ప్రకటిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్పుతున్నాడు, నేనే ఈ భౌతిక ఆధ్యాత్మిక లోకాలన్నింటికీ మూల కారణం. నా నుండే ప్రతిదీ ఉద్భవిస్తుంది మరియు పనిచేస్తుంది. ఈ పరమ సత్యాన్ని గ్రహించిన వివేకవంతులు ప్రేమపూర్వకమైన భక్తితో నన్ను సేవిస్తారు. ఇక్కడ సర్వస్య అంటే కేవలం ఈ ప్రపంచమే కాదు, దేవతలు, వేదాలు, సమస్త జీవరాశులు అన్నీ తన నుండే వచ్చాయని భగవానుడు ఉద్ఘాటిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన జ్ఞానమంటే కేవలం విషయాలు తెలుసుకోవడం కాదు, ఆ జ్ఞానాన్ని హృదయంలో అనుభూతి చెందడం. భగవంతుడే అన్నింటికీ ఆధారమని మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు మనలో అహంకారం నశించి ఆయన పట్ల సహజమైన ప్రేమ, భక్తి పుడతాయి. ఆ భక్తితో చేసే సేవ మనల్ని ఆనందంగా ఉంచుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు లభించిన ప్రతి విజయాన్ని, మన ప్రతిభను భగవంతుని ప్రసాదంగా భావించాలి. కష్టాలు వచ్చినప్పుడు అన్నింటినీ నడిపించే ఒక శక్తి ఉందని గుర్తుంచుకుని ధైర్యంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువులో, ప్రతి మనిషిలో ఆ భగవంతుని అంశను చూస్తూ గౌరవంగా ప్రవర్తించాలి. ఇది మన సంబంధాలను మెరుగుపరుస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.